was quite seamless in that sense. At least నా వైపు నుంచి నేను ఏదో పెద్ద అడ్జస్ట్మెంట్ చేశాను అని నాకు అనిపించింది. నేను దానికోసం హెయిర్ కట్ చేసుకోలేదండి, నా హెయిర్ ఎక్కువ ఇలాగే ఉండేది. ఐ వాజ్ ఆల్వేస్ లిటిల్ మోర్ కంఫర్టబుల్ ఇన్ జీన్స్ అండ్ టీషర్ట్స్. సో దానికోసం అని నేను అలా నేర్చుకోవడం చేయడం కానీ జరగలేదు. సో ఐ డోంట్ థింక్ నాకు 2 జడ్లు ఉంది, నేను చుడిదార్ వేసుకున్నా కూడా పెద్ద డిఫరెన్స్ అయ్యేది కాదు. ఐ థిక్ ఇట్స్ యాటిట్యూడ్ డెఫినెట్గా దెర్ ఇస్ మోర్ యాక్సెప్టెన్స్. మీడియా అండ్ సినిమా అంటే ఒక చీప్ లుక్ ఏదైతే ఉండేదో ఇప్పుడు పోయింది అనిపిస్తుంది. ఎందుకంటే మోర్ అండ్ మోర్ ఎడ్యుకేటెడ్ టెక్నీషియన్స్ ఆర్ కమింగ్ ఇన్ ది ఫీల్డ్. డైరెక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, చాలామంది MBA చేసుకుని కూడా వచ్చి చేస్తున్నారు. అంటే దే ట్రీటింగ్ ఇట్ యాజ్ ఎనీ అదర్ ప్రొఫెషన్. అండ్ వై నాట్? మీరు అసలు మీ మెరిట్ మీద మీకు వర్క్ దొరుకుతుంది. అంటే మీ అందచందాలు కానివ్వండి, మీ టాలెంట్ కానివ్వండి, ఏదో ఒకటి వర్క్ అవ్వాలి. అందరూ టాలెంటెడ్ అనే కాదు, అందరూ అందచందాలు చూపించే వాళ్ళని కాదు. I mean, people who are just showing their beauty, you know it's short-lived. So there has to be something more. Ultimately, ఏది వర్కౌట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. Some magic that happens on the screen. Either you got it or you don't. Children of actors, relatives of actors, వాళ్ళకు ఉన్న అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళకు ఉన్న డిసడ్వాంటేజెస్ కూడా వాళ్ళకు ఉన్నాయి. అండ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒక పెద్ద హీరో కొడుకు మళ్ళీ సినిమాలో హీరోగా వస్తున్నాడు అనుకోండి, బ్రహ్మాండంగా లాంచ్ ప్యాడ్ దొరుకుతుంది, పెద్ద డైరెక్టర్ దొరుకుతాడు, ఒక మంచి హీరోయిన్ దొరుకుతుంది, అంతా దొరుకుతుంది. కానీ దాంతో పాటు పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వీడు వాళ్ళ నాన్నలాగే చేయాలి మనం పెద్ద ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ బర్డెన్ వాడికి మాత్రమే తెలుసు. ఆ ప్రెషర్ ఏంటనేది వాడికి మాత్రమే తెలుసు. వాడు బయటకు వచ్చేసరికి చేయి ఊపితే ఒక 200-300 మంది చేయి ఊపుతుంది, వాడు పడే టెన్షన్ వాడికి మాత్రమే తెలుసు. అలాగే ఒక న్యూ కమర్ వచ్చాడు అనుకోండి, యూ హ్యావ్ ఎ డిసడ్వాంటేజెస్. ప్రతిదానికి కష్టపడాలి. ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకాలని కష్టపడాలి, మంచి కథ దొరకాలని కష్టపడాలి, ఇంకో అవకాశం కావాలని కష్టపడాలి. కానీ యూ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో ఎక్స్పెక్టేషన్. అయితే జీరో నుంచి 10 మార్కులు కొట్టినా అరే బాగా చేశాడే అనుకుంటుంది. సో దేర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ బోత్. అండ్ ఐ థింక్ దేర్ ఇస్ స్పేస్ ఫర్ ఎవ్రీవన్. అసలు వీళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు అనే దానికి లేదు. ప్రతి స్టార్ కొడుకు ఎవరైతే సక్సెస్ కొడుతున్నాడో అతనికి కాంట్రాస్ట్గా ఇంకొక 2-3 యంగ్స్టర్స్ వస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో. యూ హ్యావ్ నో బ్యాకప్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఐ ఎనీబడి షారుఖ్ ఖాన్, బిగ్గెస్ట్ వన్ ఆఫ్ దమ్ ఆల్, ఈవెన్ వితౌట్ ఎనీ బ్యాకప్ ఇన్ దిస్ ఇండస్ట్రీ మేడ్ ఇట్స్ వై నాట్. ఐ థింక్ అల్టిమేట్లీ ఇట్స్ యువర్ టాలెంట్ అండి. నథింగ్ స్పీక్స్ మోర్ దెన్ దట్. మీకు మీ దగ్గర చాలా డబ్బులు ఉంటే, బ్యాకప్ ఉంటే, ఒక సినిమా కాకపోతే ఇంకో 4 సినిమాలు ఇస్తారు. అందులో కూడా మీరు ఏమి చేయలేకపోతే ఏమి చేయలేరు అంతే. వాట్ యూ అల్టిమేట్లీ ఐ థింక్ ఇట్స్ యువర్ టాలెంట్ అండ్ యువర్ కరిజ్మా లైక్ నాట్. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ డైరెక్టర్. బట్ యా, అంతవరకు చేసింది డెఫినెట్గా స్ట్రగుల్. అండ్ అంతవరకు ఫిక్స్ ఇన్కమ్ ఉండదు. కొంచెం ప్లేస్లో వస్తాయి డబ్బులు, కొన్ని ప్లేస్లో రావు. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అండి. అంటే ఎలా మేనేజ్ చేస్తామంటే వీ ట్రై టు డూ యునో సమ్ ఫ్రీలాన్స్ వర్క్, సమ్ టెలివిజన్ వర్క్. యూ ట్రై టు డూ వాట్ ఎవర్ యూ క్యాన్. ఐ యూస్ టు వర్క్ విత్ వర్డ్ స్పేస్ as a radio jockey, and that used to give me a regular monthly income. So సప్లిమెంట్ చేస్తూ ఉంటాం, చెయ్యాలి. ఎందుకంటే మనకు గోల్ ఉంది, దాన్ని ఎలాగైనా రీచ్ చేయాలి, అది కొట్టాలి అంటే తప్పదు. లైక్ ఐ సెడ్, ఇట్స్ చాయిస్. అప్పుడు మనం బలవంతంగా ఇది చేయాలి చేయని చెప్పడం, మనమే చూస్ చేసుకుంటాం. ఈవెన్ ఎంజాయింగ్ లైఫ్. చాలామంది అంటుంటారు నాకు సినిమా తప్పితే లేదు, ప్రపంచం లేదని. నాకు I enjoy my friends, I enjoy reading books, I enjoy lot of stuff like normal people chala untayi. So I take a break from cinema also at times. 24/7 cinema kaadu, but yes, cinema is my main passion, is my driving force. I am a very open-minded person, and not really, I love to listen to a lot of opinions that other people have. I'm very open-minded about that. Ultimately, of course, I decide what I want to do, but I believe in having a very open approach, and I think I'm fairly even-tempered. పక్కనని కోపం రాదు, కానీ వస్తే మాత్రం ఇంకో ఎవరికో పడిపోతారు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. బట్ ఐ థింక్ ఐమ్ రిలేటివ్లీ ఈజీ టు వర్క్. ఈచ్ డైరెక్ట్ ప్రేమ కృష్ణవంశీ గారు, కంగరాజ్ గారు ఇద్దరితోనే పనిచేసింది, ఎవరితో పనిచేయలేదు. I've done 5
6, 7 films were considered. Shakti, which was a movie film. This current film is being made by Ranjit Movies, which I am directing. So it stars Nani and India. So yeah, that's it. And నేర్చుకోవడం అంటే చాలా ఉంటాయండి. మీరు కూడా ఇన్ని సంవత్సరాలు ఏం నేర్చుకున్నారు అంటే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే వంశీ దగ్గర డెఫినెట్గా ప్యాషన్ అనేది, కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా. మీరంటారా 24/7 సినిమా అని, హీఈస్ 24/7 సినిమా. అసలు సినిమా తప్పితే ఆయనకు వేరే ప్రమోషన్ లేదు. సో యా, డెడికేషన్ అండ్ పర్సివియరెన్స్ టువర్డ్స్ యువర్ వర్క్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. దట్ సెట్స్ అసలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి ఒక కెమెరా అసిస్టెంట్ దగ్గర నుంచి అందరి పేర్లు గుర్తుంటాయి. నాకు అస్సలు పేరు గుర్తుంది. ఆల్వేస్ అడ్మైరింగ్ ఫర్ దట్. అంటే ఒక మనిషిగా చూసే మొదటి క్వాలిటీ అది. అరే సెట్ అలా పిలవకుండా నరసింహ అని పిలుస్తాడు అంటే వాడికి ఐడెంటిటీ ఉంది, వాడికి అస్తిత్వం ఉంది, వాడు మనిషి అనేది ఆ బేసిక్ హ్యూమన్ నేచర్ ఇస్ ద వాల్యూస్. చాలాసార్లు నేను అసిస్టెంట్ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా వస్తే బాక్స్ ఇంటూ ద రూమ్, దే ఆర్ వెయిటింగ్, మమ్మల్ని తిట్టేస్తారు. ఇంకేమైనా ఉంటే వాళ్ళకి మాట్లాడి పంపించేసి అలా వెయిట్ చేయించకుండా. సో ఈస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ విచ్ ఐ రియలీ అడ్మైర్. అండ్ వెరీ గుడ్ ఎట్ డ్రాయింగ్ అవుట్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్. పుష్ చేస్తారు వాళ్ళు, ఇది నా పరిధి అని వాళ్ళు అనుకుంటే ఇంకొంచెం తోస్తారు. సో దట్స్ వన్ మోర్ థింగ్ దట్ ఐ రియలీ అడ్మైర్ అండ్ ట్రై టు ఎమ్యులేట్.